మన ఇండియన్ పాపులేషన్లో ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఫైబర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఈ బుక్ చదివినప్పుడు అలోపతి అండ్ స్పిరిచువాలిటీ ఎలా ఇంటిగ్రేటెడ్ అనేది నార్మల్గా షుగర్ బీపీ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఉండే ఇష్యూస్ కదండి. వాళ్ళందరికీ లైఫ్ స్టైల్లో ఏమైనా మీరు చిన్న చిన్న చేంజెస్ చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అయితే ఒకటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి డిసీజ్ స్పెసిఫిక్ కాదండి. కొద్ది గొప్ప కొన్ని తేడాలు ఉంటాయి తప్ప మనము షుగర్కైనా బీపీకైనా లేకపోతే హార్ట్ డిసీజెస్కైనా ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. అంటే మెయిన్గా చెప్పాల్సింది అయితే మనకి డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయితే ప్రిఫరబుల్. యానిమల్ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి. హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. హై ఫైబర్ అనగానే కంపల్సరీగా వెజిటబుల్స్ సలాడ్స్ అనేవి మన డైట్లో ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. అలానే నట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు ఏం చేసినా అల్టిమేట్గా ఏంటంటే వెయిట్ తగ్గాలి. అంటే బాడీ మాస్ బాడీ ఫ్యాట్ మాస్ అంటాము. ఫ్యాట్ మాస్ అనేది తగ్గాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్యాట్ మాస్ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉన్నా కానీ వాళ్ళ బాడీకి ప్రపోర్షనేట్గా ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఉండొచ్చు. దాన్ని మనం ఎస్పెషల్గా మన ఇండియన్ పాపులేషన్లో ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అంటాం, టోఫీ సిండ్రోమ్ అంటాం. కాబట్టి ఓవరాల్గా ఫ్యాట్ మాస్ తగ్గినట్లయితే అన్ని డిసీజెస్కి మనం మెడిసిన్స్ తగ్గించుకోగలుగుతాం, ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతాం. అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి డిసీజ్ స్పెసిఫిక్ అనే దానికంటే హెల్త్ స్పెసిఫిక్ అనేది చెప్పచ్చు. అంటే ఓవరాల్గా ఫాలో అవ్వాల్సిన డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ ఒకటే అండి. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం, హై ఫైబర్ డైట్ తినడం, ఎనఫ్ ప్రోటీన్ ఉంచుకోవడం, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకపోవడం, అవుట్ సైడ్ ఎక్కువ తినకుండా ఉండడం, ఎక్కువసేపు నైట్ మేలుకొని స్క్రీన్స్ ఎక్కువ చూడకుండా ప్రాపర్గా నిద్ర అనేది ఉండడం, సరైన వ్యాయామం ఉండడం. ఆ వ్యాయామంలో కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే బ్రిస్క్ వాకింగ్ అనేది మినిమం 150 minutes per week ఉండడం. దీంతోపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం. అంటే మన మజిల్ మాస్ మెయింటైన్ అవ్వడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మినిమం 2 నుంచి 3 సెషన్స్ వారానికి చేయడం. ఒక్కొక్క సెషన్కి మధ్యలో 48 hours గ్యాప్ ఉండడం. ఓవరాల్గా ఒక సమ్మరీ చెప్పాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఇవన్నీ చెప్పచ్చు. అండ్ ఇవి డిసీజ్ స్పెసిఫిక్ కాదు, హెల్త్ స్పెసిఫిక్ ఆర్ పర్సన్ స్పెసిఫిక్ అని చెప్పచ్చు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమొస్తాయండి అందులో? సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనగానే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో మెయిన్గా కాంప్లెక్స్, సింపుల్ అని చెప్పచ్చు అండి. సింపుల్ అనగానే మీకు చక్కెర, మైదా, వైట్ రైస్ ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనగానే చక్కెరకి ఆపోజిట్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ షుగర్ కేన్, చెరుకు. ఇప్పుడు చెరుకులో ఉన్న ఫైబర్ అంతా తీసేసి దాని నుంచి మనం న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ తీసేసి ప్రాసెస్ చేసి తయారు చేసింది చక్కెర. చక్కెర సింపుల్ కార్బోహైడ్రేట్, చెరుకు అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దానిలో ఎనఫ్ ఫైబర్ ఉంది. అలానే వైట్ రైస్కి సింపుల్ అయితే, బ్రౌన్ రైస్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మైదా ఇక్కడైతే హోల్ వీట్ ఫ్లోర్ అంటాం, అది మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మనం ఎంత వీలైతే అంత ప్రాసెస్ చేయకుండా, ఫైబర్ అనేది తీయకుండా, ప్రోటీన్ కాంపోనెంట్ తీయకుండా తినగలుగుతామో అంత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకోగలుగుతాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే షుగర్స్ అనేవి బాగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా, ర్యాపిడ్గా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అలానే మీరు గమనించినట్లయితే వైట్ రైస్ తిన్నంత ఫాస్ట్గా మనం బ్రౌన్ రైస్ని తినలేము. దానివల్ల స్లోగా తినడం, బాగా నమలడం వల్ల బ్రెయిన్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మీకు సెటైటీ అనేది కలుగుతుంది. అంటే తక్కువ తిన్నా కానీ ఆకలి ఎక్కువసేపు అవ్వకుండా ఉంటుంది. అదే కాకుండా దీనిలో ఉన్న ఫైబర్ కూడా ఏం చేస్తుందంటే మీ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. అంటే స్టమక్లో నుంచి ఫుడ్ ఇంటెస్టైన్లోకి పేగులోకి వెళ్ళే టైంని గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైంని కూడా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల స్లోగా ఈ ఫుడ్ అనేది మనకి స్టమక్లో నుంచి పేగులోకి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి సరైన టైం ఉంటుంది సరైన ఇన్సులిన్ని మనకి పంపించడానికి. దానివల్ల ర్యాపిడ్గా షుగర్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటాయి. వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనుకోండి. ఫైబర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. అలా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. చాలామంది ఏం చేస్తారంటే డయాబెటీస్ గురించి మాట్లాడేటప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్యాడ్ అంటారు. కానీ ఇక్కడ కరెక్షన్ ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్యాడ్. మన ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటండి? ప్రాణిక్ హీలింగ్ అనేది మనకి ఎనర్జీ హీలింగ్లో డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయండి. దానిలో ప్రాణిక్ హీలింగ్ వన్ ఆఫ్ ద మొడాలిటీ. అయితే నాకు అర్థమైనంత వరకు ప్రాణిక్ హీలింగ్ అనేది అలోపతికి చాలా దగ్గరగా ఉందనిపించింది నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా. ఇప్పుడు ఈ ప్రాణిక్ హీలింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి బాడీలో లైఫ్ ఎనర్జీ అని ఉంటుంది, లైఫ్ ఫోర్స్ అంటాం, దాన్ని ప్రాణ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలక్ట్రిసిటీ వైర్ తీసుకున్నారనుకోండి, దానిలో మీకు కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, బట్ మనం చూడలేము, కానీ కరెంట్ లేకపోతే మనకు అర్థమవుతుంది. సేమ్ ఒక బాడీలో ఆ బాడీలో ఉన్న లైఫ్ ఎనర్జీ, అంటే పర్సన్ చనిపోయినప్పుడు మనం బాడీ అంటాం, పర్సన్ అనం, ప్రాణ అనేది వెళ్ళిపోయినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది లైఫ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ప్రాణ అంటే. మనందరికీ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది. ఫిజికల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ అనేది ఇంటర్ట్వైన్డ్ అని చెప్పొచ్చు. E=mc² అని మీరు తీసుకుంటే ఎనర్జీ ఇస్ మ్యాటర్, మ్యాటర్ ఇస్ ఎనర్జీ అనేది ఒక ఈక్వేషన్ కదా. అలానే ఫిజికల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఏది ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని డిసీజెస్కి, ఎస్పెషల్గా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకి, మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయిన సమస్యలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఇలా ఉన్న పేషెంట్స్కి, అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరిలో ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఎనర్జీ బాడీని కూడా మనం క్లియర్ చేయడం, ఎనర్జీ బాడీని కూడా మనం హీల్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి మేజర్ చక్రాస్ అనేవి 7 ఉంటాయి. ఈ చక్రాస్కి సంబంధించిన ఏరియాస్లో ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడు డిస్టర్బ్ అయినా సరే ఆ ఏరియాలో ఉన్న ఆర్గాన్స్లో మనకి డిసీజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా మనం క్లియర్ చేస్తూ ఎనర్జీ బాడీని కూడా క్లియర్ చేసినప్పుడు ఓవరాల్గా రూట్ కాజ్ నుంచి డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ హోలిస్టిక్ హెల్త్ అనేది మనం వాళ్ళకి అచీవ్ చేయడానికి హెల్ప్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ చక్రాస్ అనేవి ఎలా చెప్పాలి అంటే టర్బైన్స్ అనేవి ఉంటాయి. ఆ టర్బైన్స్ అనేవి మీకు కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతూ ఉంటుంది. చక్రాస్ కూడా మినీ ట్రాన్స్మిటర్స్ అనుకోవచ్చు, టర్బైన్స్ లాంటి. ఇవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే ఎనర్జీ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క చక్రాకి నిర్దిష్టమైన ఏరియాస్, నిర్దిష్టమైన ఆర్గాన్స్ ఉంటాయి. వాటిల్లో బ్లాక్స్ అనేవి జరిగినప్పుడు ఆ ఆర్గాన్స్లో, ఆ ఏరియాస్లో మనకి డిసీజెస్, డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి హోలిస్టిక్ హెల్త్, ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో హోలిస్టిక్ హెల్త్ని మేము పేషెంట్స్కి ఇవ్వాలని ట్రై చేస్తాం. కాబట్టి ఎనర్జీ హీలింగ్ని కూడా దానిలో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇది ఒక్కొక్క పేషెంట్ స్పెసిఫిక్గా వాళ్ళకున్న మల్టిపుల్ డిజార్డర్స్లో ఎప్పుడు యూజ్ చేయాలనేది అవగాహనతో మేము ఇంటిగ్రేట్ చేస్తుంటాం. మచ్చుకి మెయిన్గా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో, గట్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఓకే. మీ స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుందండి? నా స్పిరిచువల్ జర్నీ అనగానే నాకు గుర్తున్నంత వరకు MBBS అప్పటి నుంచే నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అయితే అప్పుడు ఒక యంగ్ మెడుకోగా ఈ స్పిరిచువల్ జర్నీ వైపు లేదా స్పిరిచువల్ థాట్స్, ఆలోచనలు వస్తున్నప్పుడు నాకు కూడా ఒక డైలమా ఉండేది. ఏంటి అసలు మనం ఆలోచిస్తుంది కరెక్టా కాదా, అంటే ఒక హార్డ్ కోర్ మెడికల్ డాక్టర్ కాకుండా ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం అని చెప్పి. అలాంటి డైలమా ఉన్నప్పుడు నాకు కొంత గైడెన్స్ అనమాట, కొన్ని బుక్స్, కొంతమంది డాక్టర్స్ ఇచ్చిన టాక్స్ అనేవి నేను వెళ్తున్న పాత్ కరెక్ట్ అని నాకు నమ్మకాన్ని కలిగించాయి. సో అలాంటి ఒక బుక్ ఏంటంటే మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని డాక్టర్ బ్రియాన్ వీస్ అనే ఆథర్ రాశారు. ఈ బుక్ చదివినప్పుడు అలోపతి అండ్ స్పిరిచువాలిటీ ఎలా ఇంటిగ్రేటెడ్ అనేది నాకు క్లియర్గా ఐడియా వచ్చింది. సో దాంతో నేను ఇంకా మరింతగా స్పిరిచువల్ జర్నీని కొనసాగించడం జరిగింది. చాలా బుక్స్ అనేవి స్పిరిచువల్ జర్నీలో చదవడం జరిగింది. అలానే డాక్టర్ EV జోషి అని ఒక టాప్ న్యూరాలజిస్ట్ స్విమ్స్లో ఒకసారి టాక్ ఇస్తున్నప్పుడు సార్ ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ గురించి చెప్తూ అండ్ వేరియస్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ని ఆయన ట్రీట్మెంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారో చెప్పినప్పుడు ఐ యామ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని నాకు ఇంకా అనిపించి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రవేహ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో ప్రాణిక్ హీలింగ్ని కూడా ఒక మొడాలిటీగా ఇంటిగ్రేట్ చేయడానికి ఈ జర్నీ అనేది డెఫినెట్గా ఉపయోగపడింది.